ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్లీ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నా హ్యాపీనెస్కి కారణం ఎవరో ఇంకాసేపట్లో మీకే తెలిసిపోతుంది అనుకోండి. బట్ దానికంటే ముందు నేనెవరో మీకు తెలియాలి కదా. ఐఎమ్ అర్జున్, ఒక అన్ప్యాషనేట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. అదే అండి, వీకెండ్ కోసం అండ్ శాలరీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ బతికే బ్యాచ్ మన కులపోడిని. ఇప్పుడు మీ మైండ్లో ఒక క్వశ్చన్ రైజ్ అయింది కదా, మన కులం అంటాడు హ్యాపీనెస్ అంటాడని. ఆ క్వశ్చన్కి ఆన్సరే మేఘా. ఇంకా చూసింది చాలు, తను నా పిల్ల. నా లైఫ్లోకి అన్కండిషనల్గా వచ్చిన మొదటి అమ్మాయి. లైఫ్లో ఎందుకు బ్రతకాలరా అనే క్వశ్చన్ నా మైండ్లో రాకుండా చేసిన అమ్మాయి. అదేంటో తెలీదు, ఈరోజు నా మేఘ చాలా కొత్తగా కనిపిస్తుంది. తను ఎలాంటిదో చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. 2 lakhs సంపాదించే మేనేజర్ని పెళ్లి చేసుకుంటే కంపెనీనే అప్పచెప్తా అని ఆఫర్ ఇచ్చిన వాడిని కూడా కాదని ఆఫ్టర్ ఆల్ 25K సంపాదించే ఆర్డినరీ పర్సన్ని నేను. నా కళ్ళలో ఉన్న ఆనెస్టీని అండ్ తనపై నాకున్న ప్రేమను నమ్మి నా లవ్ని యాక్సెప్ట్ చేయడానికి ఈరోజు తను వచ్చింది. చాలా ఎక్సైటింగ్గా అండ్ కొత్తగా ఉంది ఈ ఫీలింగ్. నా మేఘ ఎలాంటి అమ్మాయి అంటే, ఎలాంటి అమ్మాయిలు అంతరించిపోయారా అని మనం డిస్కస్ చేస్తామో అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి వచ్చిన అరుదైన అమ్మాయి నా మేఘ. ఇప్పుడు చెప్పర్జున్, ఏం డిసైడ్ అయ్యో? డిసైడ్ అవ్వడం ఏముంది మేఘ, నా డిసిషన్ నేను ఆల్రెడీ ఆ రోజే చెప్పేశాను అండ్ ఐ స్టాండ్ బై దట్. ఎంత సీనియర్ అయినా నువ్వు ఒక అమ్మాయివే కదా, ఐ అండర్స్టాండ్ దట్. సో ఫస్ట్ నేనే చెప్పేస్తాను, ఐ అమ్మా
Arjun, am I right? యా So Arjun, this is Hamsa. Firstly, a very good morning and welcome to our company. File please. Arjun? Hello Arjun. Excuse me. Hope you're feeling comfortable. ఏంటి ఫస్ట్ డే యాంగ్జైటీయా? కొంచెం అలానే ఉంది బట్ యా ఐఎమ్ ఫైన్. So Arjun, you'll be working under Megha Chilkuri. She'll explain you everything clearly. First right and third left. That is Megha's cabin. ఓకే యా థ్యాంక్ యూ. Thank you. నీ చూపులే నీ నవ్వులే నన్ను తాకేలే కవ్వించేనే నీ చూపులే నీ నవ్వులే నన్ను తాకేలే కవ్వించేనే ముందెవ్వరూ చెప్పలేదులే ప్రేమ మత్తులో ఇంత హాయిని దింగి నేలలు సరిపోవుగా నాలోని ప్రేమనే కొలవడానికి ఏం చిత్రమో ఏం మాయనో మొదటి చూపులో వింత వలుపులు జన్మైనా సరిపోదుగా కనులారా నిన్ను చూస్తుంటే నీ చూపులే నీ నవ్వులే నన్ను తాకేలే కవ్వించేనే నీ చూపులే నీ నవ్వులే నన్ను తాకేలే కవ్వించేనే హలో ఎవరు బ్రో మీరు? ఎక్స్క్యూజ్ మీ. హలో ఏంటి భయ్యా నచ్చిందా? అవును బ్రో దేవతలా ఉంది. ఉంటుంది ఫస్ట్ డే కదా దేవతలానే ఉంటుంది. కోర్స్ ఉండాలి. వర్క్ స్టార్ట్ అయ్యాక అప్పుడు తెలుస్తుంది నీకు. మే ఐ కమ్ ఇన్? Yes, please. Come in. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఇది స్కూల్ కాదు మేడం అని పిలవడానికి. ఐఎమ్ మేఘా చిలుకూరి. You can call me Megha. Not an issue. If
did mechanical engineering. Am I right? Yes, Megha. Why IT field then? Due to the lack of growth opportunities for mechanical engineers in India. Okay. Anyhow, I would like to congratulate you for your first career move in our company. Your training will begin soon. Okay, madam. Megha. Call me Megha. Okay, Megha. ముందు చూడు పడిపోతాం. ఆల్రెడీ పడిపోయాను మేఘా. వాట్? నథింగ్. బై. సీ యూ. మధు అన్నా, పర్లేదురా, బాగానే గుర్తుపట్టావు. నిన్నెట్లా మర్చిపోతా అన్నా? అసలే మా తోపు సీనియర్వి నువ్వు. కాలేజ్ మొత్తం ఒక ఊపు ఊపినుండే. అన్నా నీకు గుర్తుందా, ఫ్రెషర్స్ డే రోజు నన్ను ఒక రేంజ్లో ఆడుకున్నావు. ఫ్లవర్ ఇచ్చి ప్రిన్సిపల్ మేడంకే ప్రపోజ్ చేయమన్నావు. ప్రిన్సిపల్ మేడం మీ పేరెంట్స్ని పిలిస్తే నువ్వేమో వాళ్ళ ముందే ప్రిన్సిపల్ మేడంని కత్తిలా ఉంటుందన్నావు. బాగానే గుర్తుపెట్టుకున్నావురా అన్ని ఇన్సిడెంట్స్ని. ఇంకా చాలా ఉన్నాయి. ఒక సీనియర్ అక్క ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేద్దామని. ఏంటి చెప్పమంటావా? ఆపేయ్. ఆహా, నేను ఆపను. సో ఇంకేంట్రా, ఎట్లా అనిపిస్తుంది ఆఫీస్? చాలా బాగుందన్న. బాగుంది ఆఫీసా లేక నీ మేఘానా? మేఘానా? తనెవరన్నా? అరే నేను నీ సీనియర్నిరా, నా దగ్గర వేషాలే మాకు. ఇందాక క్యాబిన్ దగ్గర నీతో మాట్లాడింది నేనే. అంటే అది నేను మేఘాకి పడిపోయా అన్నా. అబ్బా, ఫస్ట్ టైంకే? అదే నాకు అర్థం కావట్లే అన్నా. తన కళ్ళ నుండి నా కళ్ళు మూవ్ అవ్వట్లేదు. తనని చూడగానే లోపల నుంచి ఏదో ఫీలింగ్ స్టార్ట్ అయింది. రే, నీ మంచి కోరి చెప్తున్నా, లైఫ్ పాడు చేసుకోకు. అట్లా కాదన్నా, నాకు ఎప్పుడు ఇలాంటి ఫీలింగ్ రాలే. లిటరల్ నేను తనకి సరెండర్ అయిపోయా. నీకు నచ్చింది సరే, కానీ అవతల సైడ్ నువ్వు కూడా నచ్చాలి కదా. అదేనన్నా అట్లా మాట్లాడతావు? చాలా డిమోటివేటింగ్గా ఉంది. డీమోటివేటింగ్ అని కాదురా, రియాలిటీకి వచ్చి చూడు అంటున్నా. బయట ఎలా ఉన్నారో నువ్వు కూడా చూస్తున్నావు కదా. అంతెందుకు, మన కాలేజీలోనే ఎంతమందిని చూడలే మనం. నువ్వు ఈ స్టేజ్కి రావడానికి ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. అందుకే చెప్తున్నా, అర్థం చేసుకో. ఇంతవరకు పడ్డ కష్టం వేస్ట్ కాకుండా చూసుకోరా, అంతే. కొంచెం ఎంకరేజ్ చేయన్నా. ఏం చేయాలో చెప్పొచ్చు కదా. సరేరా, నువ్వు అంతగా ముచ్చట పడుతున్నావు కాబట్టి ప్రజెంట్ ఐటీలో చాలామంది చేసేదే చెప్తా. సి, ఇవాళ హాయ్ చెప్పు, రేపు కాఫీ అడుగు, ఎల్లుండి డేట్, తర్వాత నీకు కావాల్సిందో చేసుకో. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం చెప్తున్నావు అన్నా? నేను తనని ఎక్కడో చూసుకుంటుంటే నువ్వేంటన్నా నీ మాటలతో అంత చీప్ చేసేస్తున్నావు. నాట్ ఎక్స్పెక్టెడ్ అన్నా.
రే అర్జున్, సారీరా, మార్నింగ్ అలా మాట్లాడి ఉండకూడదు. అన్నా నువ్వు సారీ చెప్పడం ఏందన్నా? నువ్వు చెప్పింది కూడా నా మంచి కోసమే కదా. నా మంచి కోసం నన్ను బాధ పెట్టినా పర్వాలేదనుకునే నీ థాట్ ముందు నా కోపం బాధ చాలా చిన్నవన్నా. ఎవరున్నారు చెప్పు ఈ రోజుల్లో కూడా నీలాంటి ఆనెస్ట్ వెల్ విషెస్? అంటే నా మీద నీకు కోపం లేదా? ఎందుకుంటుందన్నా? నువ్వు అలా చెప్పడం వెనుక నీ సెల్ఫిష్నెస్ ఏమన్నా ఉందా? లేదు. నువ్వు అలా చెప్తే నా మనసులో బ్యాడ్ అవుతావు అని తెలిసి కూడా నా లైఫ్ బాగుండాలని చెప్పావు. సో ప్రాక్టికల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఎవరున్నారన్నా నీకంటే బెస్ట్ అడ్వైజర్ నాకు? కాలేజ్ టైం నుంచి నా కోసం చాలా చేశావు. ఈ కంపెనీకి కూడా నువ్వే రిఫర్ చేశావు. నువ్వన్నా నాకు రియల్ బ్రదర్వి, ఫ్రెండ్వి. అందుకే అర్జున్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ పర్సెప్షన్ అర్థం అవడానికి టైం పడుతుంది, కానీ అర్థమైతే చాలా హాయిగా ఉంటుంది. నీ కొంటె వలలు, నీ చూపు సెగలు నా మనసుకెప్పుడో తెలిసాయిలే. నా ప్రేమ కలలు, నాలోని దిగులు నీ మనసుకెప్పుడో తెలిపానులే. ఎన్నాళ్ళు ఈ చిలిపి ఆటలు, ఎన్నాళ్ళు ఈ మూగ పాటలు, ఇంకెందుకీ ప్రేమ హద్దులు, చెప్పొచ్చుగా మూడు మాటలు. మనం కలిసి ఈ రోజుకి కరెక్ట్గా 4 months అవుతుంది మేఘా. నేను కలిసే ముందు వరకు ఇప్పుడు ఎలా బ్రతకాలి అని అనుకునేవాడిని, కానీ నేను కలిసాక ఎలాగైనా బ్రతకాలి అని అనుకోవడం మొదలుపెట్టాను. ఇంకెన్ని రోజులు మేఘా ఆ 3 మాటలు చెప్పేయచ్చు కదా? నువ్వు తట్టుకోలేనంత ప్రేమను చూపించడానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఐ లవ్ యూ అని చెప్పు, లేదంటే ముందు నేనే చెప్పేస్తా చూడు. అర్జున్, నీకు ఇచ్చిన టాస్క్స్ అన్నీ అయిపోయాయా? ఒకసారి ఎర్రర్స్ చెక్ చేసుకో, లేదంటే మేనేజర్ సావగొడతాడు. ఫ్రెషర్ గాడి కిందికి ఇచ్చావని నన్ను తిడతాడు మళ్ళీ. నిన్ను తిట్టిపిచ్చే పని నేనెందుకు చేస్తా మేఘా? అర్జున్, నీకో విషయం తెలుసా? నేను ఫ్రెషర్గా ఉన్నప్పుడు నాకు ఒక్కరు కూడా ఇలా హెల్ప్ చేయలేదు. ఇప్పుడు చూడు, నేనుండడం వల్ల నీ లైఫ్ ఎంత ఈజీ అయిపోయిందో. గట్టిగా మాట్లాడితే నీ సగం శాలరీ నాకు ఇచ్చేయాలి. ఎంత మాట మేఘా, మొత్తం తీసుకో. నీకంటే ఎక్కువనా? నీకు నా హార్ట్ ఇచ్చాను, శాలరీ ఇవ్వనా చెప్పు. మేఘా, నేను నిన్ను లవ్ చేస్తున్నా అన్న మ్యాటర్ నీకు తెలుసు?
నీకు కూడా నేనంటే ఇష్టమని కూడా నాకు తెలుసు. ఐ కెన్ ఫీల్ ఇట్. దెన్ వై ఆల్ దిస్ కొరియన్ డ్రామాస్? ఐ హ్యావ్ మై రీజన్స్ అర్జున్. అమ్మాయిని కదా, అబ్బాయిలంత త్వరగా నమ్మలేం కదా. చెప్పు. ఎందుకు నమ్మలేవు చెప్పు. ఎందుకంటే మీ అబ్బాయిలు లవ్ చేసేంత వరకు ఒకలా ఉంటారు, లవ్ చేసిన తర్వాత ఇంకొకలా ఉంటారు. ఐ నో వెరీ వెల్. సో ఇంత క్లియర్గా చెప్తున్నావంటే ఏమైనా బ్యాడ్ పాస్ట్ ఉందా? బ్యాడ్ పాస్ట్ కాదు అర్జున్, నా లైఫ్ని చేంజ్ చేసిన పాస్ట్. అదెంత బ్యాడ్ పాస్ట్ అయినా పర్లేదు మేఘా, యాక్సెప్ట్ చేసే మెచ్యూరిటీ నాకుంది. చెప్పు. ఒకేసారి అన్నీ చెప్పాననుకో పైకి పోతావు. మెల్లమెల్లగా నీకే తెలిస్తేలే అన్నీ. వీలైనంత తొందరగా చెప్పడానికి ట్రై చేయ మేఘా. నేను తనివి తీరా లవ్ చేయడానికి వెయిటింగ్ ఇక్కడ. ఆల్ ది వెరీ బెస్ట్ అర్జున్, బట్ ఐఎమ్ వెరీ షూర్ యూ విల్ డెఫినెట్లీ గివ్ అప్. గివప్ చేయడానికి నేనేం రన్నింగ్ ట్రాక్ మీద లేను మేఘా, నా లైఫ్ ట్రాక్ మీద ఉన్నాను. సో నేను నీ పాస్ట్ యాక్సెప్ట్ చేస్తే నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేసినట్టే కదా? మేబీ ఎస్. మేఘా, గుడ్ నైట్. యువర్స్ లవింగ్లీ అర్జున్. మేఘా, 1 సెకండ్. కాసేపు నాతో అలా బయటికి రావచ్చు కదా. ఎప్పుడు ఈ ఆఫీస్ వర్క్ ఇవేనా? ఇవాళ నా మేఘాకి ప్రపోజ్ చేసినట్టే. ఎంత స్పెషల్ ఈరోజు. పద బయటికి వెళ్దాం. సో స్వీట్, కానీ నేను రాను. ఒకవేళ వస్తే ఇప్పుడే నాకు పడిపోతావు అని భయమా? చాలా సీన్ చేసేసావు. వెళ్దాం పద. కెఫేకి వెళ్దామా? నాకీ జూబిలీస్ ఓవర్ రేటెడ్ అండ్ ఆర్టిఫిషియల్ కెఫేస్ అంటే అస్సలు నచ్చవు. ప్రకృతికి దగ్గరగా, జనాలకి దూరంగా, అలా చల్లని గాలి తాకుతుంటే వేడి వేడి జింజర్ టీ కావాలి. అలాంటి ప్లేస్ ఏదైనా ఉంటే చెప్పు, పోదాం. పెద్ద టాస్కే ఇచ్చావుగా. నేనేమో మీరు పెద్ద పెద్ద కెఫేలకు వెళ్తారేమో అనుకున్నా. నువ్వు కంప్లీట్ రివర్స్ ఉన్నావు మేఘా. అదే మీ అబ్బాయిలతో వచ్చే ప్రాబ్లం. అన్ని ప్రీ అజంప్షన్స్ చేసుకుంటారు. ఏదైనా చిన్న డిఫరెన్స్ వస్తే మా అమ్మాయిల మీద పడిపోయి ఎయిట్ చేస్తూ ఉంటారు. పబ్కి వెళ్ళే అమ్మాయిలు కూడా ఉంటారు, అలాగే నేచర్కి దగ్గరగా ఉండే అమ్మాయిలు కూడా ఉంటారు, లైక్ మీ. అమ్మ తల్లి, నీకో దండం. ఇంకా పోదామా? అందుకే ఏదైనా మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలి. నాతోనే కాదు, ఎవరితో అయినా. ఇంకాసేపు ఉంటే కొట్టేలా ఉంది. వినిపిస్తుంది. అమ్మో, ఎస్కేప్. నేనేం చెప్పాను నీకేం అర్థమైంది అర్జున్? నేచర్కి దగ్గరగా ఉండే ప్లేస్కి తీసుకెళ్ళమన్నావు, కానీ అలాంటి హోటల్స్ కట్టడం హైదరాబాద్లో ఎప్పుడో మానేశారు మేఘా. అందుకే ఇలా ప్లాన్ చేశాను. 2 minutes ఆగు, నీకు ఇష్టమైన జింజర్ టీ తెస్తాను. పక్కనే ఉంటుంది, టేస్ట్ అయితే వేరే లెవెల్. హే వద్దులే, నేను ఒకటి చెప్తే నీకు ఇంకొకటి అర్థమైంది. బట్ నా కోసం చేసిన ఎఫర్ట్స్ ఉన్నాయి చూడు,
ఆ ఫీల్ బాగుంది. ఐఎమ్ లిటిల్ ఇంప్రెస్డ్. వినిపించలేదు, ఏదో చెప్పావు. లిటిల్ ఇంప్రెస్డ్ అన్నాను బాబు, మరీ ఎక్కువ ఇమాజిన్ చేసుకో. ఇప్పుడు లిటిల్ ఇంప్రెస్డ్ అని మాత్రమే అన్నావు. త్వరలో నీ ఎక్స్పెక్టేషన్స్కి మించిన ప్లేస్కి తీసుకెళ్ళి నిన్ను కంప్లీట్గా ఇంప్రెస్ చేస్తా. హో అబ్బో, అది చూద్దాం ఎంత మంచి ప్లేస్కి తీసుకెళ్తావో. అవును, నీ డ్రీమ్ ఏంటి బాబు? అదే, పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి నుండి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? వామో, ఇప్పుడు వద్దులే, మళ్ళీ నువ్వు పెద్ద క్లాస్ బిక్తావు. ఏంటి, మరీ అంత వైల్డ్ థాట్స్ ఉన్నాయా? పోకిరి టైపా? 365 డేసా, లేదంటే ఇంకా అడ్వాన్స్డా? అమ్మా, అంత లేదులే, ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. మనది ప్యూర్ యూ సర్టిఫికేట్, SVSC శతమానం భవతి టైప్, RGB 10 టైప్ కాదు. మరి ఆ డ్రీమ్ ఏంటి? కనుక్కోవాలమ్మా, చెప్పరు. ఓకే, అదెంత పని, కనుక్కుందాం. అవును, ఇంత లేట్ అయినా మీ ఇంటి నుండి కాల్ రాలేదేంటి? అంటే నేను ఒక ఫ్లాట్లో ఉంటున్న విషయం కూడా నీకు తెలీదా? వావ్, వరల్డ్స్ గ్రేటెస్ట్ లవర్ అబ్బా నువ్వు. అవును మేఘా, ఈ పండగకి ఇంటికి వెళ్ళినప్పుడు నా కోసం అరిసెలు తీసుకురావచ్చు కదా, అవంటే నాకు చాలా ఇష్టం. నేను మా వాళ్ళతో మాట్లాడి 7 years అవుతుంది. ఇప్పుడు నాకంటూ ఎవరు లేరు. అలా అనకు మేఘా, నీకోసం నేనున్నా. అన్నట్టు మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు ఊర్లో? చూసావా, ఇలా అప్డేట్ అయి ఉండాలి. నువ్వు ఫ్లాట్లో ఉంటున్న విషయం నాకు తెలుసు, అందుకే మీ అమ్మ నాన్న ఊర్లో ఏం చేస్తున్నారని చెప్పేశా. పెద్ద చెప్పొచ్చావులే. నువ్వు నీ ఫ్యామిలీకి దూరమై 7 years అవుతుంది. నేను చిన్నప్పటి నుంచే దూరం అయ్యాను. హో సారీ అర్జున్, నువ్వు ఫ్లాట్లో ఉంటావని తెలుసు, అందుకే అలా అనేసాను. పర్లేదులే మేఘా, ఇట్స్ బీన్ వెరీ లాంగ్ టైం. అర్జున్, నాకు ఆకలిస్తుంది. ఎంత మాట మేఘా, నాతో ఉన్నప్పుడు నీకు ఆకలా? పక్కనే మంచి బిర్యానీ దొరుకుతుంది, పద. సరే పద. టేస్ట్ బాగుంది, మంచి ప్లేస్కే తీసుకొచ్చావు. నువ్వు కూడా తిను. పర్లేదు మేఘా, నువ్వు తిను, నేను చూస్తా. $12.50 సార్. బాబు, సారేంటి, మేడం కూడా ఉన్నారు ఇక్కడ, కనిపించట్లేదా? నువ్వు నన్ను అడగొచ్చు. నో, అలా ఎలా కుదురుతుంది మేఘా, బిల్ నేనే పే చేస్తాను. మూవీస్ చూసి బాగా ఇన్స్పైర్ అయినట్టున్నావు. హీరో ఫీలింగా? బిల్ నేనే కట్టాలని? నన్ను ఇక్కడికి తీసుకురావడం నీ హ్యాపీనెస్, బిల్ పే చేయడం నా హ్యాపీనెస్. అమ్మాయిలందరినీ ఇలా ఉంటే అబ్బాయిలకు సగం అప్పులు తీరిపోతాయి తెలుసా? అవునా? పద. అర్జున్, అడగడం మర్చిపోయాను, నువ్వు డ్రింక్ చేస్తావా? అలవాటు లేదు మేఘా, మేబీ ఫ్యూచర్లో అలవాటు అవుతుందేమో. నువ్వు వద్దంటే తాగను. నో,
అలా ఎలా కుదురుతుంది? నువ్వు తాగాల్సిందే. డ్రింక్ చేసే అమ్మాయిల మీద నీ ఒపీనియన్ ఏంటి? అదేంటో మేఘా, నాకైతే అస్సలు నచ్చదు, ఇరిటేషన్ వస్తుంది. యాక్చువల్గా నాకు కూడా ఓన్లీ డ్రింక్ చేసే అమ్మాయిలంటే నచ్చదు. దాంతో పాటు సిగరెట్ కూడా తాగే అమ్మాయిలంటే ఇష్టం. ఇంకేంటమ్మా, ఏంటి విశేషాలు? ఏమంటుంది నీ మేఘ? షాకులు ఇస్తుందన్నా. ఏమైందిరా? ఇంకా తను ఇచ్చిన షాక్ నుంచి బయటికే రాలే అన్నా, వచ్చాక చెప్తా. సరే, నీ మూడ్ని సెట్ చేసే క్వశ్చన్ ఒకటి అడుగుతా, ఆన్సర్ చెప్పు. అడుగు. పెళ్ళి తర్వాత హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నావు? ఇదో పెద్ద క్వశ్చనా అన్నా? నాకు హనీమూన్ లాంటి పెద్ద పెద్ద ఫ్యాంటసీస్ లేవు, కానీ ఒక చిన్న డ్రీమ్ ఉందన్న. హనీమూన్ ఫ్యాంటసీ లేకపోవడం ఏందిరా అయ్యా? సర్లే, ఆ డ్రీమ్ ఏంటో చెప్పు. నేను అలా ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నా వైఫ్ నా కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి నాకు తినిపించి తర్వాత బెడ్ పైకి తీసుకెళ్ళి బెడ్ మీదకి తీసుకెళ్ళి మధ్యలో డిస్టర్బ్ చేయకన్నా అలా బెడ్ పైన పడుకోబెట్టి నా కాళ్ళు పట్టి నా హెయిర్ అలా అలా అంటూ నా తలని ముడుతూ నన్ను పడుకోబెట్టాలి. పెద్ద ఫ్యాంటసీయే ఇది. అయినా ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలకు చేస్తున్నారు ఇవన్నీ. ఒక్కవేళ వాళ్ళు చేశారనుకో, ఒక సంఘం బయటకు వస్తుంది, మనం లోపలికి పోతాం. అది కూడా నిజమే అన్నో. అందుకే నాకు కూడా పెద్దగా హోప్స్ ఏం లేవన్నా. అన్నా, మేఘ కాల్ చేస్తుంది, నేను వెళ్ళాలి. ఓకేనా? హాయ్ మేఘా చిల్కూరి. హో, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? నిన్న నీ షాకింగ్ ఎక్స్ప్రెషన్ చూసి పోయావు అనుకున్నా. మరేంటి మన లవ్ స్టోరీ ఇంకా గివప్పేనా? ఏం మాట్లాడుతున్నావు మేఘా? నేను అలా షాక్ అయింది నువ్వు సిగరెట్ తాగినందుకు కాదు, నువ్వంత స్టైల్గా తాగావంటే నువ్వెంత గ్రేట్ అని. నువ్వు విరాట్ కోహ్లీ దగ్గర ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నావా? విరాట్ కోహ్లీ దగ్గర ఏంటి? అంటే కవర్ డ్రైవ్లు బాగా చేస్తున్నావు కదా, అందుకు. కవర్ డ్రైవ్లు మాత్రమే కాదు మేఘా, ఇంకా చాలా నేర్చుకున్నాము ఆ విరాట్ నుంచి. అబ్బో, ఏం నేర్చుకున్నావేంటి? ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నా, సిచ్యువేషన్కి సంబంధం లేకుండా ఎలా చిల్గా ఉండాలో నేర్చుకున్నా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ చేయాలో నేర్చుకున్నాను. నైస్ అమ్మా అర్జున్, చాలానే నేర్చుకున్నావు. ఏదో మీ అభిమానం మేఘా చిల్కూరి గారు.
అవును మేఘా, నీకు సిగరెట్ ఎప్పటి నుంచి అలవాటు? స్టార్టింగ్లో లేదు అర్జున్, నా ఎక్స్ నన్ను వదిలేసినప్పటి నుంచి స్టార్ట్ అయింది. వాడి నుంచి విడిపోయిన తర్వాత వాడిని మర్చిపోలేక డిప్రెషన్లో కూడా ఉండే. అప్పుడు స్టార్ట్ అయింది ఇది. ఇప్పటి వరకు వదలలేదు. మధ్యలో డ్రగ్స్ కూడా అలవాటు చేసుకుందాం అనుకున్నా, కానీ అమ్మ గుర్తొచ్చి ఆగిపోయా. హో మై మేఘా చిలుకూరి, నువ్వు ఆ రోజు బ్యాడ్ పాస్ట్ అంటే ఏంటో అనుకున్నాను. మరి ఇంత డెప్త్ ఉంటుందని అస్సలు అనుకోలేదు. బట్ నో వరీస్, ఇప్పుడు నేను వచ్చేసాగా, అన్నీ సెట్ చేసేద్దాం. అబ్బచ్చా, అలానా? ఎస్, అలానే. సరే అర్జున్, ఐ నీడ్ టు టెల్ యూ సంథింగ్. చెప్పు చెప్పు, నేను దానికోసమే వెయిటింగ్. నువ్వనుకునేది కాదులే అర్జున్. మరి రేపు మార్నింగ్ సేమ్ మొన్న కలిసిన పార్కులో కలుద్దామా? అప్పుడు చెప్తా. ఇప్పుడే చెప్పొచ్చు కదా, చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. కొన్ని చెప్పడం కంటే చూపిస్తేనే బెటర్. అవునవును, డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ కిక్కే వేరు. కంగ్రాచులేషన్స్ ఫర్ అవర్ సక్సెస్ ఇన్ అడ్వాన్స్ మేఘా. నీకంటే ముందే పార్క్లో ఉంటా. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేను పొద్దున్నే లెగబోతున్నా. అర్జున్, అర్జున్, నాకు తెలుసు అర్జున్, ఒక అబ్బాయికి ఇవన్నీ యాక్సెప్ట్ చేయడం ఎంత కష్టమో. కష్టం కాదు, ఇంపాసిబుల్ అని కూడా తెలుసు. ఐ అండర్స్టాండ్. నీ రీజన్స్ నీకుంటాయి, కానీ నా సైడ్ నుంచి కూడా ఒకసారి ఆలోచించు. ఆ పాప నా బాధ్యత. వాళ్ళ నాన్న వదిలేసినట్టు నేను ఆ పాపను వదిలేయలేను కదా. ఒక అనాథగా పెయిన్ ఎలా ఉంటుందో నాకంటే నీకే బాగా తెలుసు. ఇన్ని అర్థం చేసుకున్న నువ్వు ఇది కూడా యాక్సెప్ట్ చేస్తావనే ఒక చిన్న హోప్తో అడుగుతున్నాను. అర్జున్, ఐ వాంట్ టు మ్యారీ యూ అర్జున్. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ అర్జున్. Mega. Call me Mega. ముందు చూడు, పడిపోతా. స్టోరీ ఇంకా గివ్ అప్ ఏనా?
మేఘా, ఇప్పుడు నేను తీసుకోబోయే ఈ డిసిషన్ రైటో రాంగో కూడా నాకు తెలియదు. బట్ నా లవ్, నా వరల్డ్ అన్నీ నువ్వే అని నమ్ముతున్నాను కాబట్టి నీ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను. రేపు మనకు పుట్టబోయే పిల్లల కన్నా కూడా తన్నే బాగా చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్. నువ్వు నా లవ్వే కాదు, నా వరల్డ్ నువ్వు ఆ రోజు నువ్వు నన్ను చూసి ఎంత ఫీల్ అయ్యావో నాకు తెలీదు. నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు నీకంటే 100 రెట్లు ఫీల్ అయ్యాను. నిన్ను తీసుకెళ్తే అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రా అర్జున్, రా. రా అర్జున్. నువ్వు ఆ రోజునేమన్నావు? అబ్బాయిలు పెళ్లికి ముందు ఒకలాగా, పెళ్ళి అయిన తర్వాత ఇంకొకలా ఉంటారన్నావు కదా. అసలు ఈ రోజుల్లో ప్యూర్ లవ్వే దొరకదని చెప్పావు కదా. అది తప్పమ్మా. నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. అందరు అబ్బాయిలు వేరు, నా అర్జున్ వేరు. అర్జున్ నన్ను ఎలాంటి సిచ్యువేషన్లోనూ వదిలి వెళ్ళడమ్మా. లైఫ్ లాంగ్ నేను అర్జున్తో చాలా హ్యాపీగా ఉంటానన్న కాన్ఫిడెన్స్ వచ్చిందమ్మా. కంగ్రాచులేషన్స్ రా, నీ చాయిసే బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నావు. హాయ్ అర్జున్. బ్యాడ్ పాస్ట్ కాదు అర్జున్, నా లైఫ్ని చేంజ్ చేసిన పాస్ట్. మధ్యలో డ్రగ్స్ కూడా అలవాటు చేసుకుందాం అనుకున్నా. ఆ పాప నా బాధ్యత. వాళ్ళ నాన్న వదిలేసినట్టు నేను ఆ పాపను వదిలేయలేను కదా. నీ మాటలే నాకు లోకమంటూ ఇన్నాళ్ళు నేను నమ్మనుగా. నువ్వు వేసే అన్ని అడుగులు ఇప్పుడొక ఆట అంటే నమ్మేదెలా.
పడుతూ ఉంటే కాస్తైన జాలినికి కలగదా? కడవరకు నువ్వు నా తోడంటూ ప్రేమించడం ఓ పాపమా? ఐఎమ్ రియల్లీ సారీ అర్జున్. నేను చేసిన తప్పే, ఐ అగ్రీ విత్ యూ. బట్ నేను అలా ఎందుకు చేశానో నా సైడ్ నుంచి కూడా ఆలోచించు అర్జున్. తప్పన్నావంటే చంపేస్తా. అవార్డు వాడటానికి కూడా నీకు అర్హత లేదు. నేను ప్రపోజ్ చేశాక నో అని చెప్పి సరదా కొన్ని రోజులు తిప్పించుకో, అప్పుడు దాన్ని తప్పు అంటారు. అంతేకాని ఇలా ఫేక్ ఎమోషన్స్ అండ్ ఫేక్ సినారియోస్ క్రియేట్ చేసి లాస్ట్కి సరదా అంటే ఏంటన్నట్టు అది. అయినా నాకు నీతో మాట్లాడాలని లేదు. ప్లీజ్ లీవ్ మీ అలోన్. అది కాదు అర్జున్. ప్లీజ్ నాట్ అగైన్. ఈ 6 months ఆఫ్ లైఫ్లో నేను నీతో ఒక ప్రపంచాన్ని ఇమాజిన్ చేసుకున్నాను. అండ్ ఆల్ ఆఫ్ సడన్ అదంతా ఫేక్ అంటే హౌ కెన్ ఐ డైజెస్ట్? నీకు పాస్ట్లో ఒక లవ్ ఉందని తెలిసినప్పుడు నేను ఎంత ఫీల్ అయ్యానో నీకు నా కళ్ళలో కనిపించలేదా? ఆ తర్వాత మన ఇద్దరం బయటికి వెళ్ళినప్పుడు నువ్వు నీ ఫ్యామిలీకి దూరంగా ఉంటావని తెలిసాక ఇంకా మనకెందుకులే అనుకున్నాను. ఎందుకో తెలుసా? నాకెలాగో ఫ్యామిలీ లేదు, కనీసం నా పిల్లలకైనా ఒక మంచి ఫ్యామిలీ ఇద్దామని అనుకున్నాను. అసలు ఒంటరిగా బ్రతికే పెయిన్ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నీకెవ్వరు లేరని తెలిసినా నువ్వు ఒక్కదానివే ఉంటే చాలు, నా లైఫ్ ఫుల్ఫిల్ అవుతుందని నమ్మాను. నువ్వు ఆల్కహాలిక్, ఒక స్మోకర్ అని చెప్పినా కానీ యాక్సెప్ట్ చేశాను. సినిమాల్లో తప్ప రియల్ లైఫ్లో ఇవన్నీ యాక్సెప్ట్ చేసే ఒక్క అబ్బాయిని చూపించు. నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు పార్క్కి రమ్మన్నావు కదా, ఆ రోజు నైట్ నేను ఒక్క సెకండ్ కూడా పడుకోలేదు తెలుసా? ఆ రోజు నైట్ అంతా నాకు నేను కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పుకోవాల్సి వచ్చింది. పార్క్లో నీకు ఒక పాప ఉందని చెప్పావు కదా, అది ఒక అబ్బాయికి యాక్సెప్ట్ చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? వెళ్ళి నిన్ను కన్నా నీ బాబుని అడుగు, చెప్తాడు. అయినా ఐ వాంట్ సమ్ పీస్. ప్లీజ్ లీవ్.
అసలు ఈ అమ్మాయిని నమ్మడమే నేను చేసిన తప్పు. మదన్న వద్దు వద్దు అని చెప్పినా విల్లే చూడు, నాదే తప్పు. ఓ, తను వెళ్ళిపోయింది, ఇప్పుడు నువ్వు వచ్చావా? ఆ పాపకి నిజంగా నువ్వైనా తల్లివా, లేకపోతే నీ హస్బెండ్ని టెస్ట్ చేయడానికి తెచ్చి పెంచుకుంటున్నావా? అర్జున్ నీ కోపంలో న్యాయం ఉంది, కానీ మేఘా చేసిన పని మీద మా అందరికీ క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ నీకు కూడా కావాలంటే నాకు ఒక 5 minutes టైం ఇవ్వు. మనం గడిపే ఈ ప్రజెంట్ లైఫ్ మనం పాస్ట్లో చూసిన అండ్ ఎక్స్పీరియన్స్ చేసిన అనుభవాలు, కరెక్టేనా? అవును కదా. సిమిలర్లీ మేఘా కూడా నిన్ను టెస్ట్ చేయడానికి కారణం తన పాస్ట్, వాళ్ళ అమ్మగారి పాస్ట్. అంతేకాని నీ మీద నమ్మకం లేక కాదు, నువ్వంటే ఇష్టం లేకపోవడం అంతకన్నా కాదు. నాకొక్క విషయం చెప్పు, ఆఫీస్లో అంతమంది హైలీ పెయిడ్ సీనియర్స్ అండ్ మేనేజర్స్ తన వెంట పడ్డా కూడా ఆఫ్టర్ ఆల్ జూనియర్ అయిన నీ చుట్టూ తను ఎందుకు తిరిగింది? ఒక్కసారి కరెక్ట్గా ఆలోచించు. నీ మెకానికల్ బ్రాంచ్ వాళ్ళందరినీ ఆ కంపెనీ ఫస్ట్ రౌండ్లోనే రిజెక్ట్ చేసింది, కానీ నిన్ను ఇంటర్వ్యూ దాకా, సారీ ఆఫీస్ దాకా తనే నీ సీనియర్తో రిఫర్ చేసి ఎందుకు తీసుకొచ్చింది? ఈ కంపెనీకి కూడా నువ్వే రిఫర్ చేసావు. ఏమాత్రం కోడింగ్ రాని నీకు దగ్గరుండి పని నేర్పించింది ఎందుకంటావు? నేను ఫ్రెషర్గా ఉన్నప్పుడు నాకు ఒక్కరు కూడా ఇలా హెల్ప్ చేయలేదు. నేనుండడం వల్ల నీ లైఫ్ ఎంత ఈజీ అయిపోయిందో. ఎందుకంటే నీకంటే ముందు నుండే తను నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి. అర్జున్ నువ్వు తన్ని ప్రేమించి 4 months అవుతుంది, కానీ తను నిన్ను ప్రేమించి 4 years అవుతుంది. ఇలా ఇంకెన్ని రోజులు ఉంటారు మేఘా? నన్ను పెళ్లి చేసుకో, నిన్ను మీ అమ్మని బాగా చూసుకుంటా. అంటే నీ ఉద్దేశం ఏంటి? మగదిక్క లేకపోతే మేము బ్రతకలేమనుకుంటున్నావా? ఇదిగో ఈ ఓరక్షణే చేయకు. నిన్ను అడగడానికి నువ్వేదో పెద్ద ఐశ్వర్యాలా ఉంటావని కాదు. మీ అమ్మ నా దగ్గరకు వచ్చి నిన్ను పెళ్లి చేసుకోమని అడుక్కుంది. అంటే అమ్మ అడిగింది కాబట్టి చేసుకుంటున్నావు, లేదు అంటే చేసుకో. అలాంటప్పుడు నేను చచ్చినా నేను పెళ్లి చేసుకోను. అయినా నీ దయ్య దక్షిణ్యాల మీద మేమేం బతకట్లేదు. చల్ దబ్బా ఇక్కడ నుంచి. ఎందుకే నీకు అంత పొగరు? ఏం చూసుకొని? గమ్ము నచ్చి తాళి కట్టించుకో, అర్థమవుతుందా? హీ వదులు వదులు. హలో బాస్, ఒక్కసారి ఇక్కడికి వస్తారా? చిన్న డౌట్. ఏంటి? హాయ్ బాస్, ఐమ్ అర్జున్. మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో తెలియదు, కానీ నేను చూసింది మాత్రం మీరు తను చేపట్టుకోవడం, తనని ఫోర్స్ చేయడం. ఇది కరెక్ట్ కాదు బాస్. ఏంట్రోయ్, నా పిల్లని ఏం చేస్తే నీకెందుకు? నా పిల్ల నా పిల్ల అని నువ్వు ఫీల్ అయితే సరిపోదు బాస్. ఆ అమ్మాయి సైడ్ నుంచి కూడా ఉండాలి కదా. అదంతా ఎందుకు? ఆ అమ్మాయిని ఇక్కడ రమ్మనండి, తను చెప్తే నేను వెళ్ళిపోతాను. ఏంట్రా ఇంతున్నావు, ఏదేదో మాట్లాడుతున్నావు? చల్. ఈ మొత్తం దానికి కారణం నువ్వే. ఇంటికి రాని సంగతి చూసుకుంటా.
ఏయ్ చెయ్యొద్దులు చెయ్యొద్దులు వద్దులు. ఇంటికి వెళ్ళాక తనకేముంటుందో తెలియదు, కానీ ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, ఈ ఏరియా వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. ఆ తర్వాత నీ ఇష్టం. హాయ్ అండి, నా పేరు అర్జున్. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. బికాజ్ ఈ టైంలో ఒంటరిగా ఇంటికి వెళ్ళాలంటే అంత సేఫ్ కాదు. మీకు ఓకే కదా? ఓకే. మీకు ఓకే కదండి? కాదంటే చెప్పండి. పక్కనే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి హాస్టల్లో ఉంటుంది, తనని డ్రాప్ చేయమని చెప్తే. పర్లేదండి. షూర్ కదా? కొత్త జీవితం తీసుకొచ్చని ఈ విశ్వమే చిన్నదవ్వదా నాలోని ప్రేమని కొలవడానికి నీరాకతో నా లోకమే కొత్త పువ్వులా పరిమళించని ఎంత చెప్పినా ఏం పాడినా ఈ హాయిని కొలవలేనుగా ఏంటి అలా చేసావు? మీ బావని ఎంత కష్టపడి ఒప్పించానో తెలుసా? అమ్మా, అయినా వాడిదైపోయిన బతకాల్సిన కర్మ మనకేంటమ్మా? అలా కాదు మేఘ, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మీ బావ అయితే మనకు చిన్నప్పటి నుంచే తెలుసు.
బయట వాళ్ళని ఒక్కసారి నమ్మి నేను చాలా పెద్ద తప్పు చేశాను. మళ్ళీ నీ విషయంలో ఇలాంటి తప్పు జరిగితే నేను చూసి తట్టుకోలేనమ్మా. నువ్వు అనుకున్నంత మంచోడేం కాదులే బావా. ఇందాక బావ నన్ను హెరాస్ చేస్తుంటే అర్జున్ అనే అబ్బాయి వచ్చి నన్ను కాపాడాడమ్మా. ఆ అబ్బాయి చాలా మంచోడు. 10 నిమిషాలు తను నా పక్కనుంటే ఎంతో ధైర్యంగా ఉందమ్మా. అలాంటి తను నా పక్కనే లైఫ్ లాంగ్ ఉంటే అర్జున్ నాకు చాలా నచ్చాడమ్మా. నీ డెసిషన్ని కాదని చెప్పే హక్కు నాకు లేదమ్మా. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న దాన్ని కాబట్టి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో మేఘ, అబ్బాయిలు ప్రేమలో పడేంత వరకు ఒకలాగా, ప్రేమలో పడిన తర్వాత ఇంకోలా మారతారు. చిన్నప్పటి నుంచి నువ్వు చాలా కష్టాలు పడ్డావురా. ఇప్పుడు నువ్వు ఎవరినో ప్రేమించి పెళ్ళయ్యాక నువ్వు నాలా అవితే అది నేను చూసి తట్టుకోలేనురా. నీకు అర్థం చేసుకునే వయసు వచ్చింది కాబట్టి చెప్తున్నానమ్మా. పెళ్లికి ముందు మీ నాన్న నాతో వచ్చేయి, నిన్ను చాలా హ్యాపీగా చూసుకుంటానని చెప్పేవాడమ్మా. కానీ పెళ్లి తర్వాత హ్యాపీగా చూసుకోవడం పక్కన పెడితే కనీసం తిండి కూడా సరిగ్గా పెట్టేవాడు కాదమ్మా. ఆ జాబ్ కూడా సరిగ్గా చేసేవాడు కాదు. ఎప్పుడు మీ పుట్టింటికెళ్ళి డబ్బులు తీసుకురా అని టార్చర్ చేసేవాడు. ఏదో కాస్త నేను చదువుకున్నాను కాబట్టి ఏదో ఒక జాబ్ చేశా. ఆ తర్వాత కూడా మేము హ్యాపీగా ఉండేవాళ్ళం కాదమ్మా. ఆ అబ్బాయితో నీకేం పని, జాబ్ నుంచి ఎందుకు లేటుగా వచ్చావు అని ఏదో ఒక టార్చర్ చేసేవాడు. నేను కన్సీవ్ అయ్యాక ఎన్ని కష్టాలు పడ్డానో నీకు చెప్పలేనమ్మా. ఎవరిని ఏమనలేక తనతో ఉండలేక సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. కానీ నీకోసం బ్రతుకుదామనే ట్రై చేశాను. నిన్నే నా ప్రపంచంగా చూసుకున్నానమ్మా. అమ్మ విలువేంటో ఆ రోజు నాకు తెలిసింది. ఏదైతే అదయ్యింది. మా అమ్మ దగ్గరికి వెళదామని డిసైడ్ అయ్యాను. కానీ ఆ రోజే మా అమ్మ చనిపోయింది. ఇవన్నీ విన్న తర్వాత కూడా నీకు అర్జున్ కరెక్ట్ అనిపిస్తే నాకేమీ అభ్యంతరం లేదమ్మా. ఒక్కటి చెప్తా, గుర్తుపెట్టుకో మేఘా. ఏ అబ్బాయి అయితే నిన్ను పెళ్లి తర్వాత హ్యాపీగా చూసుకుంటానని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడో వాణ్ణైతే అస్సలు నమ్మకమ్మా. అలాంటి వాళ్లే నిన్ను రోడ్డు మీద పడేలా చేస్తారు. ఆ క్షణం నుంచి తనకు అబ్బాయిల మీద పర్సెప్షనే మారిపోయింది. కానీ నీ మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది. పెళ్లి చేసుకోను అంటుంది, కానీ నీతో ఉంటే ధైర్యంగా ఉంటానంటుంది. నిన్నే 24 గంటలు తలుచుకొని బాధపడేది. తన బాధ చూడలేక నేనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఒప్పించాను. తను బ్లైండ్గా వెళ్లకుండా నీ క్యారెక్టర్ని దగ్గరుండి చూడాలి అనుకుంది. అందుకే నీ సీనియర్ని తన కంపెనీలో హైర్ చేసుకొని అతని ద్వారా నిన్న కంపెనీకి తీసుకొని వచ్చింది. నీకు అన్నీ నేర్పిస్తూ నీతో టైం స్పెండ్ చేసేది. అండ్ ఆ స్పెండ్ చేసిన మూమెంట్స్ అన్ని వచ్చి మాతో ఇంట్లో చెప్పేది. నీ పేరు పలికిన ప్రతిసారి తన కళ్ళలో ఒక స్పార్క్ కనిపించేది అర్జున్. అందుకే చెప్తున్నా, షీ ఈజ్ రైట్ అని. యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అర్జున్, ట్రస్ట్ మీ. ఎంత ఏడిపించావురా నువ్వు నన్ను ఆ రోజు. 2 days అన్నం తినలే తెలుసా.
అంటే మరి నువ్వు అలా చేసావని తెలిసేసరికి నాకేం అర్థం కాలే మేఘ. నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. బ్లాంక్ అయిపోయిందా? ఏంటి మేఘ, ఇలా ఐస్ క్లోజ్ చేస్తే ఎలా? మాట్లాడుకు. నేను చెప్పేదాకా కళ్ళు తెరవకు. ఓకే మేఘ చిలుకూరి గారు. ఇప్పుడు కళ్ళు తెరు. ఆ డ్రీమ్ ఏంటో చెప్పు. నేను అలా ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నా వైఫ్ నా కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి నాకు తినిపించి మేఘా, నా లైఫ్లో ఇంకొక డిస్సాటిస్ఫాక్షన్ ఉండిపోయింది. నువ్వు ఒక వైఫ్ అని ఇన్ని రోజులు చెప్పాలనిపించలేదు, బట్ ఇప్పుడు ఒక అమ్మలా కనిపిస్తున్నావు. అందుకే అడుగుతున్నా. ఎమోషనల్ డ్యామేజ్ శేఖర్ ఇడియట్. ముందు చెప్పు. నాకు అసలు ఈ జాబ్ నచ్చట్లే మేఘా. ఎందుకు చేస్తున్నానో ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదు. లో ఫీల్ అయిన ప్రతిసారి నిన్ను చూస్తూ టైం గడిపేశాను, కానీ నా స్టడీస్కి నా వర్క్కి అసలు సంబంధమే లేకుండా ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదు. ఏం చేద్దాం అర్జున్? నా ఫ్రెండ్ ఒకడు ఒక కోర్స్ చేశాడు. ఆ కోర్స్ జాయిన్ అయితే చాలా జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. నాకు ఆ కోర్స్లో జాయిన్ అవ్వాలని ఉంది మేఘా. కానీ ఆ కోర్స్లో జాయిన్ అవ్వాలి అంటే 7 lakhs కట్టాలి. ఇంత చిన్న విషయానికి ఎందుకంత ఆలోచిస్తున్నావు? రేపే జాబ్ రిజైన్ చేయి, బ్యాంక్ వెళ్ళి లోన్ అప్లై చేద్దాం. నీకు నచ్చిన కోర్సులో జాయిన్ అవ్వు, నీకు నచ్చిన పని చేయి అర్జున్. ఒక భార్య ఇలా భర్తకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం కరెక్టేనా మేఘా? నా ప్రకారంగా కరెక్టే. నీకేమైనా ప్రాబ్లమా? అర్చన, హ్యాపీయా? ఇంకా ఏమన్నా ఉన్నాయా? చాలా హ్యాపీ మేఘా. ఇంకొకటి చేయాలని ఉంది. ఏంటమ్మా అది? ఓకే మేఘా, వెళ్ళొస్తా. ఆల్ ది బెస్ట్. చలో, జాగ్రత్త. ఓకే మరి, బాయ్. బాయ్.
పిల్లలేదో తెలియక తప్పు చేస్తే నువ్వు మందలించి సర్ది చెప్పాలే కానీ ఇలా ఊరుకుంటేలాగే. వాళ్ళెంత చెప్పినా వినట్లేదే. నీకు అడగడం రాట్లేదని చెప్పు. ఇప్పుడు ఎలాగూ అర్జున్ వస్తున్నాడని చెప్పావుగా, ముందు నువ్వు మాట్లాడు, తర్వాత నేను మాట్లాడతా. హాయ్. అదేంటి అర్జున్, నువ్వు చేసేదేమైనా కరెక్టేనా? అయినా అమ్మాయిని కూర్చోబెట్టి అబ్బాయి జాబ్ చేయాలి కానీ పాపం అమ్మాయిని జాబ్ చేయిస్తూ నువ్విలా బేవర్స్గా తిరగడం నీకిదేమైనా న్యాయంగా అనిపిస్తుందా? ఇంకొక మాట అర్జున్ అంటే బాగోదమ్మా, చెప్తున్నా. అట్లా కాదు మేఘా, ఇదెక్కడ విడ్డూరమో నాకైతే అర్థం కావట్లేదు. పెళ్ళయ్యాక భర్త భార్యను కూర్చోబెట్టి పోషించాలే కానీ ఇక్కడ రివర్స్లో భార్య భర్తను పోషించడం ఏంటి? అలా ఏమన్నా రాజ్యాంగంలో రాసుందా, లేదంటే భగవద్గీతలో ఏమన్నా రాసుందా? అయినా పోషించే బాధ నాకు లేనప్పుడు మధ్యలో మీకేంటి? అట్లా మాట్లాడతావేంటమ్మా? నీకు అర్జున్ పైన పిచ్చి బాగా పెరిగిపోయింది. ఇలాగైతే మీరు బ్రతకడం చాలా కష్టం. నీకు మా బాధ ఇప్పుడు అర్థం కాదమ్మా, ఇంకొన్నాళ్లు పోతే తెలుస్తుంది. అసలు మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అర్జున్ ఖాళీగా బేవర్స్గా తిరగట్లేదు. అతను తన కోర్ ఫీల్డ్లో జాబ్ కోసం కోర్స్ తీసుకుని నేర్చుకుంటున్నాడు. మనీ తీసుకుని జూదాలు గ్యాంబ్లింగ్లు చేయట్లేదు. తన ఇంటెలిజెన్స్ని పెంచుకుంటున్నాడు. అయినా పెళ్ళయ్యాక ఇంకా అబ్బాయిలు చదువుకోవడం ఏంటమ్మా? అమ్మాయిలే ఏ జాబ్ పడితే చేస్తున్నారు. అబ్బాయి అయ్యుండి జాబ్ చేయడానికి ఏం ప్రాబ్లమో నాకైతే అర్థం కావట్లేదు. బాధ కాదంటీ, అమ్మాయిలు ఏ జాబ్ పడితే ఆ జాబ్ చేయగలరు. ఎన్ని పనులుంటే అన్ని పనులు చక్కబెట్టుకోగలరు. కానీ అబ్బాయిలలా కాదు. అబ్బాయిలు ఒక పని స్టార్ట్ చేస్తే అది ఎంత పెద్ద పనైనా సరే అది కంప్లీట్ చేసే వెళ్తారు. అది వర్క్ అవని, లవ్ అవని, వాళ్ళ కంప్లీట్ ఫోకస్ మొత్తం దానిపైనే ఉంటుంది. అది వాళ్ళకు హార్మోన్స్ లో ఉన్న నేచర్ ఆంటీ. అయినా పెళ్ళయ్యాక మీ కూతురు చదువుకుంటే తప్పు కాదు. పెళ్ళయ్యాక మీ కూతురు జాబ్ చేస్తే తప్పు కాదు. మానేసినా తప్పు కాదు. కానీ ఒక అబ్బాయి తన కెరీర్ కోసం కష్టపడుతుంటే మాత్రం ఇలా ఉపదేశాలు ఇవ్వడానికి రెడీగా ఉంటారు కదా మీరు. నిన్ను చూస్తే నన్ను చూసుకుంటున్నట్టుందిరా. అర్జున్ని చూస్తే అమ్మా ఆప్తావా? నువ్వొక మాట అన్నావు గుర్తుందా? అబ్బాయిలు పెళ్లికి ముందు ఒకలాగా, పెళ్ళయిన తర్వాత ఒకలాగా ఉంటారన్నావు కదా. కానీ నా అర్జున్ అలా కాదమ్మా. పెళ్ళయిన తర్వాత నన్నింకా ఎక్కువగా ప్రేమించడం, నన్నింకా ఎక్కువగా అర్థం చేసుకోవడం చేస్తున్నాడు. ఫస్ట్ టైం బెడ్ మీద తన నా దగ్గరకు వచ్చినప్పుడు నా ఫేస్లో ఉన్న టెన్షన్ చూసి నన్నెంత అర్థం చేసుకున్నాడో తెలుసా? ఏమైంది మేఘా? ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్ అర్జున్. దానికి ఎందుకంత ఇబ్బంది పడతావు మేఘా? జస్ట్ సే నో అంతే. ఐ కెన్ అండర్స్టాండ్. అడిగిందే అమ్మాయినా అన్నం పెట్టదంటారు కదమ్మా. కానీ నా అర్జున్ అన్నీ అర్థం చేసుకుంటాడమ్మా. హలో బ్రదర్. కొంచెం బిజీగా ఉండి మీ పెళ్ళికి రాలేకపోయినా, ఏమనుకోకండి.
అన్నట్టు నేను మేఘ భావని. మేఘా, మీ బావ వచ్చాడు, జ్యూస్ తీసుకురా. ఐ థింక్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఐఎమ్ అర్జున్. ఇంకెప్పుడన్నా నువ్వు మేఘాకి కనిపించినా, మేఘాకి నువ్వు కనిపించినా ఊరుకునేదే లేదు. చల్ దుబాయ్. అంతేకాదమ్మా, నాకు మా అమ్మ గుర్తొస్తుంది అని అన్నప్పుడు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వచ్చేసాడమ్మా ఇంటికి. నువ్వు చెప్పు, ఈ రోజుల్లో ఏ అబ్బాయి ఉంటాడు ఇలా? అంతలా చేసిన అర్జున్ కోసం నేనేం చేయలేకపోయానమ్మా. ఇప్పుడు తను అడిగింది కూడా చేయకపోతే ఎలా? అయినా తనేం అడిగాడమ్మా? కొంచెం టైం, డబ్బులు, అంతే కదా. అది కూడా తన కెరీర్ కోసమే కదా. ఏదో గ్యాంబ్లింగ్లు చేస్తాడన్నట్టు మాట్లాడితే వెంటమ్మా. నువ్వు చెప్పినట్టు వింటే మేము లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తామేమో, కానీ లగ్జరీ లైఫ్ కంటే నాకు అర్జున్ కళ్ళలో హ్యాపీనెస్ చూడడం ఇంపార్టెంట్ అమ్మా. అందుకే ఈ ఒక్క విషయంలో నువ్వు అడ్డు రాకమ్మా. నేను అర్జున్ ట్రావెల్ చేసిన ఈ షార్ట్ జర్నీలో నాకు అర్థమైంది ఏంటంటే, లవ్ కపుల్ అయినా మ్యారీడ్ కపుల్ అయినా సక్సెస్ కావాలంటే వాళ్ళిద్దరి మధ్య ఉండాల్సింది అండర్స్టాండింగ్ అమ్మా. అంతకంటే ముఖ్యంగా అవతల పర్సన్ తీసుకునే డెసిషన్ని సపోర్ట్ చేయగలగాలి. అది చేస్తే చాలమ్మా, ఇంకా ఎలాంటి డిఫరెన్సెస్ ఉండవు. అయినా ఆ ఆంటీ ఎవరు మేఘా? అట్లుంది, రోజు వాళ్ళ ఆయన ఎలా భరిస్తున్నాడే అంటూ. అమ్మో, అయినా మీ అమ్మ ఏంటి ఎప్పుడు లేనిది వాళ్ళ రచ్చబండ పెట్టింది? ఆవిడ మా అమ్మ ఫ్రెండ్లే, నువ్వు ఆవిడ మాటలేం పట్టించుకోకు, ఫ్లైట్ తీసుకో. నువ్వు అంత గట్టిగా సపోర్ట్ చేశాక ఆవిడ మాటలు నేనెందుకు పట్టించుకుంటా చెప్పు. సరే కానీ నువ్వు వెళ్ళి కూర్చో, నేను ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొస్తా. పో. ఫుడ్ మెల్లిగా ప్రిపేర్ చేయొచ్చులే కానీ అసలు నువ్వు అంత స్ట్రాంగ్గా ఎలా మాట్లాడగలిగావు మేఘా? నేను ఇంకా ఆ ట్రాన్స్లోనే ఉన్నాను తెలుసా. ఒక్కళ్ళమని ఎవరు చెప్పారు?
నేనెక్కడ ఇన్వాల్వ్ అయ్యా మేఘా? నొక్కదానివేగా రుద్రమాదేవిలా స్ట్రాంగ్గా నిల్చున్నది. నువ్వు ఇన్వాల్వ్ అయ్యావని నేను చెప్పానా? మరి ఇంకో పర్సన్ ఎవరు? చింతపండా? ఇది ఇన్వాల్వ్ అయిందా? వద్దు. రోజు నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు నాకు చింతపండు తినవచ్చు. రోజునా? మేఘా, నిజమా? ఎస్. థ్యాంక్ యూ మేఘా, థ్యాంక్ యూ సో మచ్.